నిర్మాత అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ మనతో ఉన్నారు. అయితే సీఎం రేవంత్ భేటీ తర్వాత సినీ పెద్దలు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటని తన మాటల్లో తనకున్న ఇన్ఫర్మేషన్ తన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, సీఎం రేవంత్తో సినీ పెద్దల భేటీ అనేది కూడా కొన్ని విన్నాము. అసలు అది విఫలమా సఫలమా సార్? సఫలమేనమ్మా, 100% సఫలమే. అంటే ఒక మధ్య ఏదో గొడవ ఉంది అని ఊరంతా అల్లరి చేసుకుని ఇంకేముంది వీళ్ళిద్దరు మాట్లాడుకోరు, ఇండస్ట్రీకి గవర్నమెంట్కి తేడా ఉంది అన్నారు. నిన్నటితో అవన్నీ బైస్ బ్రేక్ అయిపోయింది. సో అందరూ హ్యాపీగా ఉన్నారు, ఈవెన్ ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారు, గవర్నమెంట్ హ్యాపీగా ఉంది. సో మనసు విప్పి మాట్లాడుకున్నారు ఇద్దరు. సో హ్యాపీ. ఎందుకంటే ఎవరికి ఎజెండా లేదు కాబట్టి అందుకని అంతా హ్యాపీగా జరిగిపోయింది. సార్, ఆ ఒక్కరి వల్ల ఇదంతా జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఒక్కరి వల్ల అని కూడా తమ్మారెడ్డి అయితే విమర్శలు చేశారు అంటున్నారు. అసలు ఏంటి సార్, అంటే ఎందుకు సార్? అంటే నేను చెప్పింది మొత్తం వీడియో చేయకుండా ఏం చేస్తానంటే దాన్ని ముక్కలు చేసుకుని ఎక్కడ ముక్క అక్కడ వేసుకుని ఎవరికి వచ్చిన తమ్నేలు వాళ్ళు పెట్టుకుంటే అంటే నేను మొత్తం ఇన్ జనరల్ ఇండస్ట్రీలో ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక మనిషి కోసం, ఒక ఇష్యూ కోసం, ఒక ఇష్యూ ఎందుకు వస్తుంది, ఒక మనిషి కోసం వస్తుంది. ఇప్పుడు నేను ఏదో సమస్య చేశాను అనుకోండి, నా సమస్యను నేను పరిష్కరించుకోవాలి, నా కోసం ఇండస్ట్రీని తల ఉంచే పరిస్థితి తీసుకురాకూడదు అనేది నా పాయింట్. తప్ప ఇది అల్లు అర్జున్ చేశాడు, అల్లు అర్జున్ కోసం వచ్చింది అనేది కాదు ఇక్కడ పాయింట్. ఇప్పుడు అల్లు అర్జున్ మనకి నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు హైయెస్ట్ గ్రాసర్ సినిమా వచ్చింది. సో మా పిల్లలు లాంటి వీళ్ళంతా మొత్తం ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న సోకాళ్ళు వాళ్ళు బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ దగ్గర నుంచి ఈ పిల్లల దాకా మాతో కాంటెంపరీస్ పిల్లలు, మా నాన్నగారి కాంటెంపరీస్ పిల్లలు ఇట్లా ఉన్నారు. సో వీళ్ళు నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, వాళ్ళని మందలించే హక్కు నాకు ఉందని నేను మాట్లాడుతూ ఉంటాను. దాన్ని పట్టుకుని ఈ ఒక్కడి మాలని అయిపోయింది అది ఇది అంటే ఎట్లా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఎవరైనా తప్పు చేయకూడదు, తప్పు చేసినప్పుడు మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా అందరికీ ఉంటుంది. నేను ఆ తండ్రి స్వాదాల్లో తిట్టాను, వాళ్ళని తిడతాను కూడా, ఇంకోసారి కూడా తిడతా ఎవరిని ఎవరన్నా అంటే, ఎవరినైనా తిడతారు, ఎవరైనా నాకు హక్కు ఉంది అందరి మీద అనుకుంటాను నేను. వాళ్ళు లేదనుకున్నారు అనుకోండి, మీలాంటి ఛానల్కి వచ్చి నన్ను తిడతారు. ఓకే, థ్యాంక్స్. సార్ బెనిఫిట్ షోలు అది గవర్నమెంట్ అయితే పర్మిషన్స్ ఇవ్వటం లేదు అది అంటుంది. బెనిఫిట్ షోల వల్ల పర్మిషన్ ఇవ్వకుంటే భారీగా నష్టం అవుతుంది సినిమాలకు అనేది కూడా నిర్మాతల సైడ్ నుంచి వస్తున్న వాదన, దీనికి ఏమంటారు సార్? అది తప్పు అని నేను గత 30 ఏళ్ళ నుంచి చెప్తున్నా. బెనిఫిట్ షోనే తప్పు, ప్రీమియర్ షోలే తప్పు అని చెప్తున్నా. అప్పటి నుంచి చెప్తున్నా, ఇప్పటికీ నా మాట మీద నిలబడి ఉంటాను.